మ్యాచ్ సెకండ్ మ్యాచ్ ఐర్లాండ్కి జింబాబ్వేకి శ్రీలంకలో జరగాల్సింది వాన పడింది అబాండన్ అయింది. దీనివల్ల ఏం జరిగింది, ఇంకి పెళ్ళి సుబిసాగుకు వచ్చినట్టు. అబాండన్ అయినందువల్ల జింబాబ్వేకి హ్యాపీగా ఒక పాయింట్ అయితే వచ్చింది. సో ఆస్ట్రేలియా ఎలిమినేట్ అయిపోయింది. ఎందుకంటే ఆస్ట్రేలియాకి ఒక మ్యాచ్ ఉంది, అది గెలిచినా 4 పాయింట్లు వస్తాయి. జింబాబ్వేకి ఆల్రెడీ 5 వచ్చేసాయి. ఆస్ట్రేలియా గ్రూప్ స్టేజ్ సూపర్ 8 కూడా పోకుండా గ్రూప్ స్టేజ్లోనే ఎలిమినేట్ అయిపోయింది. అసలు ఐర్లాండ్ ఓకే 3 పాయింట్లు వచ్చింది. జింబాబ్వే సూపర్ 8 ఎంటర్ అయింది. కేక జింబాబ్వే. అసలు శ్రీలంక జింబాబ్వే అయితే 2 వెళ్ళాయి. శ్రీలంకకు ఒక మ్యాచ్ ఉంది, జింబాబ్వేకి ఒక మ్యాచ్ ఉంది. ఈ రెండింటి మధ్య జరగాల. ఇంకా ఆస్ట్రేలియా ఓమన్ జరగాలి. అది ఎంత కసిగా కొడతారో తెలియదు, కానీ ఆస్ట్రేలియా పాపం ఆ బాధతో ఆడతారు. కాకపోతే ఎలిమినేట్ అయిపోయారు. జింబాబ్వే చేరిపోయింది బ్రహ్మాండంగా. సో ఈ మ్యాచ్ గురించి మనం ఏం పెద్ద చెప్పబోయేదేం లేదు. ఇంకో వీడియోలో ఇంకో మ్యాచ్ గురించి మనం మాట్లాడదాం.